ఉస్మానియా యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే విద్యార్థులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేయగా వారికి తోడు తామున్నామంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ముందుకు వస్తున్నాయి. మరోవైపు జేఏసీ నేతలు కూడా ఉస్మానియా భూముల వ్యవహారంపై సీరియస్గానే ఉన్నారు. ఉస్మానియా భూముల్లో ఎప్పుడైతే పేదలకు ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ అన్నారో అప్పటి నుంచి ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు విద్యార్థులు. ఓయూ భూముల వ్యవహారంలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తాను చేయాల్సింది చేసి తీరతానని కేసీఆర్ ప్రకటించడం మరింత అగ్గిని రాజేసింది. ఓవైపు విద్యార్థులు కేసీఆర్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే ఇదే ఇష్యూలో టీఆర్ఎస్ను ముప్పు తిప్పలు పెట్టే పనిలో పడ్డారు తెలంగాణ రాజకీయ పార్టీలు. విద్యార్థులకు భరోసా ఇస్తూ పోరాటానికి సిద్ధమంటున్నాయి. మహానాడు వేదికగా ఓయూ భూముల విషయంలో కేసీఆర్ను కడిగిపారేశారు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఉద్యమ సమయంలో వాళ్లు హీరోలు, ఇప్పుడు సోయిలేనోడ్లా అంటూ మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణత్యాగంతో తెలంగాణ వచ్చిందన్న సంగతి మరిచిపోయి కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం అరుణతారలైన విద్యార్థులను అవగాహన లేని పోరగాళ్లంటూ అవమానించటం ఏంటన్నారు రేవంత్. తెలంగాణ కోసం ఎవరైతే పోరాటాలు చేసిరో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చనిపోయి ఆకాశంలో అరుణతారలై తెలంగాణ కోసం వెలిగినరో, ఈ రోజు అరుణతారలైన బిడ్డలను అవగాహన లేని పోరగాళ్ళని కేసీఆర్ అంటుంటే కడుపు రగిలిపోతుంది. మరోవైపు విద్యార్థులకు సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు మద్దతిచ్చారు. ఉద్యమాలు చేసి మీరు అలసిపోతే మేము పోరాటం చేస్తామంటున్నారు నాయకులు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియాకి సంబంధించినటువంటి ఒక గజం భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం లేదు, అధికారం లేదు. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడము, విద్యార్థులను అవహేళన చేయడము, ఉద్యమాలను అవమానం చేయడము ఇది మంచి సాంప్రదాయం కాదు. అఖిలపక్షంగా విద్యార్థులతో కలిసి ఓయూ భూములను కాపాడేందుకు సిద్ధమంటున్నాయి విపక్ష పార్టీలు. ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే సంబంధించిన విషయంగా నేను భావించడం లేదు. మొత్తం విద్యకు సంబంధించిన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాలయాలన్నీ కూడా స్పందించాలి, విద్యావేత్తలందరూ స్పందించాలి, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అందరూ కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ సర్కార్ను ఎరకాటంలో పెట్టేందుకు ఇప్పటి వరకు సరైన అస్త్రం దొరక్క ఇబ్బందులు పడుతున్న విపక్షాలు ఓయూ భూముల రూపంలో బ్రహ్మాస్త్రమే దొరికిందని సంబరపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి అన్ని రకాలుగా త్యాగాలు చేసిన విద్యార్థుల వైపు నిలబడి తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నాయి. ఈ విషయంలో పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.